హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో ఏదైతే ఎస్ఎస్సికి సంబంధించి ఒక నోటీస్ అయితే వచ్చింది. ఎక్కడి నుంచి? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి. ఆ నోటీస్ గురించి మనం ఏంటంటే డిస్కస్ చేద్దాం. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఏమంటున్నారంటే, సార్ ఎస్ఎస్సిలో కొత్తగా న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా వస్తున్నాయా? ఎలాగైతే బ్యాంకింగ్ ఒక 6 మంత్స్‌లో మొత్తం రిక్రూట్‌మెంట్ అనేది కంప్లీట్ చేస్తుందో, ఎస్ఎస్సి కూడా అదే విధంగా చేస్తుందా? ఇదొక కొత్త రూలా? లేకపోతే ఇంకా ఏదైనా కొత్త కొత్త రూల్స్ అనేవి వస్తున్నాయా? ఈ నోటిఫికేషన్ అనేది మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. లేదా ఈ నోటీస్ అనేది మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే చెప్తున్నారు. సో ఈ నోటీస్ గనక మీరు అర్థం చేసుకోవాలంటే దీని యొక్క క్రోనాలజీ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి క్రోనాలజీ? బేసికల్లీ ఈ నోటీస్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే, ఏదైతే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లేదా మనలాంటి స్టూడెంట్స్, కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్, ఓకేనా? నేను గూడా కాక్రోచ్ జనతా పార్టీలో మెంబరే. మీరు గూడా ఏం జేయొచ్చు, నాకు ఓట్ అనేది వేయొచ్చు. సో జోక్స్ అపార్ట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే ఈ ఎగ్జామినేషన్స్ యొక్క మిస్‌మేనేజ్‌మెంట్ లేదా అందులో ఏవైతే డిస్‌క్రిపెన్సీస్ అనేవి జరుగుతున్నాయో వాటితో ఫెడ్ అప్ అయిపోయి జంతర్ మంతర్ ఢిల్లీకెళ్ళి అక్కడ వాళ్ళేం జేశారు, కొద్దిగా తిరుగుబాటు చేశారు. అక్కడ కొన్ని కాంప్లికేషన్స్ అయ్యాయి. అదంతా జరిగింది. బట్ అట్ ద ఎండ్ రిజల్ట్ అయితే మనకు మంచిగానే వచ్చింది. ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన రిజైన్ చేశారు. అండ్ దాని తర్వాత కొత్తగా వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. దాని తర్వాత దానికి ఎక్స్‌ప్లనేషన్‌గా వాళ్ళేంటంటే ఈ నోటీస్‌ని రిలీజ్ చేశారు. ఇందులో కొత్తగా ఏమీ లేదు. దీన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం గూడా లేదు. బట్ ఏంటంటే స్టూడెంట్స్ యొక్క క్లారిఫికేషన్ కోసం ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒక్కసారి ఆ నోటీస్ అనేది ఏంటి అనేది చూద్దాం. సో బేసికల్లీ ఇదొచ్చేసరికి మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో నుంచి 30th ఆఫ్ జులైన నోటీస్ అనేది వచ్చింది. అవునా? బట్ నేనేంటంటే ఈ నోటీస్‌లో ఏమి లేదని చెప్పేసి వేయలేదు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ద డీఓపీటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ హాస్ అండర్‌టేకెన్ సెవెరల్ రిఫార్మ్స్. సో చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకోండి. ఓకేనా? రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ మేక్ ఇట్ మోర్ ఎఫిషియంట్, ట్రాన్స్‌పరెంట్ అండ్ టైమ్ బౌండ్. ఏదైతే మన ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ అనేది ఉందో అది ఎఫిషియంట్‌గా లేదు, ట్రాన్స్‌పరెంట్‌గా లేదు. అలా అని చెప్పేసి టైమ్ బౌండ్‌గా కూడా లేదు. సార్ ఎందుకు సార్ మీరు అలా చెప్తున్నారు? దీని వెనక ఏదైనా రీజన్ ఉందా? యెస్, రీజన్ ఉంది. ఎఫిషియంట్ అంటే ఏంటి? ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు ఎగ్జామినేషన్ అనేది అంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది ఒక మంచి ఎన్వైర్న్‌మెంట్‌లో ఇవ్వాలి. అవునా? సో ఏదైతే ఎన్వైర్న్‌మెంట్ అనేది మనం చూస్తాం మనకు అర్థమవుతుంది. అక్కడ మనకేంటంటే ఏసీలు పక్కన పెట్టండి. ఏసీలు ఉండవని చెప్పేసి అది దూరం, దూరం వరకు ఆలోచిస్తున్నాం. సరిగ్గా ఫ్యాన్‌లు తిరగవు. ఏవైతే సిస్టమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అందులో కీబోర్డ్‌లు సరిగ్గా ఉండవు. మౌసులు సరిగ్గా ఉండవు. పోనీలే కీబోర్డ్, మౌస్ బావుంది అని జెప్పేసి అనుకుంటే ముందు ఏదైతే మానిటర్ అనేది ఉంటుందో అది తెల్లగా గాకుండా పసుపచ్చ రంగులో ఉంటుంది. అది ఎవరైనా దాన్ని తీసుకెళ్ళి ఆ పసుపు నీళ్ళలో ముంచి తీస్తారు గదా! ఆ కలర్‌లో ఉంటుంది. ఇది ఎఫిషియంట్‌గా లేదు. అలాగే ట్రాన్స్‌పరెంట్‌గా కూడా లేదు. ట్రాన్స్‌పరెంట్‌గా ఎందుకు లేదు? మనం రీసెంట్‌గా చూసాం. ఎయిదర్ మీరు ఎస్ఎస్‌సి ఎంటీఎస్ తీసుకోండి, ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామినేషన్ తీసుకోండి. ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామినేషన్‌లో అయితే రిమోట్ యాక్సెస్ చేస్తూ లైవ్‌లో ఏంటంటే మనకు కనిపించింది. సో, ఇది ట్రాన్స్‌పరెన్సీనా? కాదు. నెక్స్ట్ టైమ్ బౌండ్. సో, టైమ్ బౌండ్ అంటున్నారు. ఓకే, మంచి విషయం. 2025 సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్‌న షెడ్యూల్ అయింది. కానీ ఎగ్జామినేషన్ జరిగిందెప్పుడు? సో, యాక్చువల్లీ మే, జూన్‌లో ఏంటంటే అది ఏమైంది? షెడ్యూల్ అనేది అయింది. కానీ సెప్టెంబర్‌లో ఎగ్జామినేషన్ జరిగింది. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకేనా? నెక్స్ట్ 2026 అనేది కూడా వాళ్ళేం జేశారు? మే, జూన్‌లో షెడ్యూల్ జేసి దాన్ని మళ్ళీ ఏం జేశారు? ఆగస్ట్, సెప్టెంబర్‌కి పోస్ట్‌పోన్ జేసి ఇప్పుడు సెప్టెంబర్‌లో జరిగే అవకాశం అనేది గూడా లేకుండా పోయింది. ఎందుకంటే రీసెంట్‌గా ఒక నోటీస్ వచ్చింది. అందులో ఏంటంటే 23 ఆగస్ట్ నుంచి కొన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని జెప్పేసి మనకు జెప్పారు. నెక్స్ట్ మన సీజీఎల్ గురించి ఇంకా అత్తాపత్తా లేదు. సీజీఎల్ ఎగ్జామినేషన్ చాలా మంది రాస్తారు. సో ఎంతమంది రాస్తారు ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అనేది కూడా నేను చేశాను. అప్రాక్సిమేట్‌లీ 28 లాక్సో, 30 లాక్సో రాస్తున్నారు. ఓకేనా? దీని తర్వాత ఇంటర్వ్యూ ఫర్ అపాయింట్‌మెంట్ టు గ్రూప్ సి అండ్ గ్రూప్ బి క్యాడర్ హాస్ బీన్ డిస్పెన్స్డ్. ఇది ఎప్పుడు విషయం ఇది? 2016. 2016లో మనకేంటంటే 2016 దానికంటే ముందు 15 గనక మీరు తీసుకుంటే అందులో మీరు గ్రూప్ బి అంటే ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్, గ్రూప్ సి అంటే ఆడిటర్స్ వాళ్ళు. ఓకేనా? లేదా టాక్స్ అసిస్టెంట్ కూడా చెప్పొచ్చు. సో టాక్స్ అసిస్టెంట్ కాదు. సో గ్రూప్ సి అంటే ఆడిటర్స్. సో వీటికేంటంటే ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఉండేది. సో అప్పుడు నేను వినింది కూడా ఏంటంటే ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలంటే మీకు మంచి మార్కులు రావాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు పే చేయాలి. ఖచ్చితంగా పే చేయాలి. మీరు ఎంత పే చేస్తారో ఏంటి? వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో అది తర్వాత విషయం. అది నేను కూడా విన్నాను.
ఎవరైతే నా సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు. ఓకేనా. బట్ దాన్ని తీసేశారు. ఇది మంచి పనే. ఓకే. ఇది ఎప్పుడు విషయం 2016లో జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ప్రొవిజనల్ అపాయింట్మెంట్ లెటర్స్ కెన్ బి ఇష్యూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ అలాంగ్ సైడ్ a 6 months టైమ్ లిమిట్ ఫర్ బోత్ క్యారెక్టర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో అప్పుడు టైం లిమిట్ అనేది కూడా ఇచ్చేవాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కి, ఆ సర్టిఫికేట్స్ కోసం. దీని తర్వాత వేకెంట్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అండర్టేకెన్ ఇన్ టైమ్ బోర్డ్ అండ్ మిషన్ మోడ్ మేనర్. ఎస్, దీన్ని మనం ఒప్పుకోవచ్చు. ఎందుకు 2022 సీజీఎల్లో మనకేంటంటే హైయెస్ట్ వేకెన్సీస్ వచ్చాయి. సో దానికంటే ముందు 8,000, 7,000 వేకెన్సీస్ అనేవి సీజీఎల్లో వచ్చాయి, లేదా మాక్సిమం ఒక 10,000, 11,000 వచ్చేది. అవునా. నెక్స్ట్ దాని తర్వాత 2022లో మనకేంటంటే 36,000 పోస్టులు వచ్చాయి. సో అది ఒక మంచి విషయమే, అది జరిగింది. దీని తర్వాత రోజ్గార్ మేళాస్ అనేవి కండక్ట్ చేసి, సో ఇక్కడ చూడొచ్చు 2022లో మంచిగా ఏంటంటే బాగా బిస్కెట్లు వంచినట్టు పనిచేశారు. అది మంచిది. ఓకేనా. ఇది జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మన ఎస్ఎస్సి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి. దేర్ ఆర్ 2 రిక్రూటింగ్ ఏజెన్సీస్, దట్ ఈస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి మనం ఎప్పుడు న్యూస్లో వింటూ ఉంటాం. అక్కడ ఏంటంటే ఏదో ఒక ఫ్రాడ్ జరిగింది, అక్కడ వీళ్ళు ఏంటంటే ఎంటీఎస్ జాబ్ అనేది 10 లక్షలకు అమ్ముతున్నారు, జిఎస్టీ ఇన్స్పెక్టర్ అనేది 25 లక్షలకు అమ్ముతున్నారు. సార్ మీకు ఎలా తెలుసు సార్ అంటే, నాకు కూడా ఏంటంటే కొన్ని లింక్స్ ఉన్నాయి, మీకు కూడా కావాలంటే చెప్పండి, నాకు ఒక 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి, నేను మీకు ఎంటీఎస్ పోస్ట్ ఇచ్చేస్తాను. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆడిటర్ పోస్ట్ అనేది నేను చేస్తాను. అలా అని చెప్పేసి చేశారు. దయచేసి చేయొద్దు, ఇదంతా ఫ్రాడ్. ఓకేనా. ఇదంతా ఫ్రాడ్. ఇక్కడ చూస్తే the Staff Selection Commission has implemented comprehensive set of administrative technological reforms. అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నాలజికల్ రిఫార్మ్స్ అంట. అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీరు ఏదైతే ప్రీవియస్ గా జరిగిన ఎడిక్విటీ ప్యాటర్న్, అంటే ఎడిక్విటీ వెంటర్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేదో మనం బాగా చూసాం. అక్కడ బౌన్సర్స్ ని పెట్టి ఏంటంటే పిల్లల్ని కొట్టించారు. సో మన సౌత్ సైడ్ అంతగా ఏం జరగలేదు, నార్త్ సైడ్ బాగా జరిగింది. అది మంచి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది. నెక్స్ట్ దాని తర్వాత టెక్నాలజీ, భారీ టెక్నాలజీ. ఓకేనా. ఒక పొలం మధ్యలో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఆ పొలం మధ్యలో ఎవరు వచ్చి ఎవడు దమ్కాయించి ఏం చేస్తాడో తెలియదు. అంత టెక్నాలజీ అడ్వాన్స్. అవునా. అది కూడా పాడైపోయిన సిస్టమ్లు అట్లా పెట్టారు. రిక్రూటింగ్ సైకిల్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 15 to 6 to 8 months. అంటే ఇంతకుముందు 1.5 year అలా జరిగే ప్రాసెస్ 6 to 8 months అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇదేంటంటే ఇది పార్షియలీ ట్రూ, కంప్లీట్లీ ట్రూ కాదు. అవునా. ఎందుకంటే నేను దీనికి అంగీకరిస్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ 2022 కంటే ముందు గనక తీసుకుంటే, అంటే 2020 కానివ్వండి, 2021 కానివ్వండి, ఆ ఎగ్జామినేషన్స్ లో మనకేంటంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఒక కొత్త స్టెప్ అనేది ఉండేది. ఓకేనా. కొత్త స్టెప్ ఏం కాదు, అది పాతదే. సో ఫస్ట్ టైర్ 1 అనేది మీరు రాయాలి, దాని తర్వాత టైర్ 2 రాయాలి, దీని తర్వాత డిస్క్రిప్టివ్ అనేది రాయాలి, డిస్క్రిప్టివ్ తర్వాత డివి అనేది చేయాలి. అది కూడా ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఏవైతే ఆ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఫార్వర్డ్ చేసేవాళ్ళు. ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. ఇందులో 1.5 year కాదు, 2-3 సంవత్సరాలు అయిపోయినా కూడా తప్పు లేదు. అప్పుడు జరిగేది 2 years 3 years కూడా పట్టేది. బట్ దీన్ని ఏంటంటే ఈ డిస్క్రిప్టివ్ ని తీసేసి అండ్ ఏదైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉందో అది కూడా డిజిటలైజ్డ్ చేయడం అనేది ఒక మంచి పనే. అదే వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా. బట్ 6 to 8 months అనేది చాలా ఎక్స్ట్రీమ్ అన్నమాట. 6 to 8 months లో ఏం జరగదు. ఎందుకంటే 2025 ఎగ్జామినేషన్ సెప్టెంబర్ లో జరిగింది. 2026 సెప్టెంబర్ ఇంకా జరగదో తెలియదు. ఒకవేళ 6 to 8 months అంటే ఇప్పటికే ఎగ్జామినేషన్ అయిపోవాలి కదా, అలా లేదు. బట్ వీళ్ళు 6 to 8 months ఎక్కడి నుంచి చెప్తున్నారంటే, ఎప్పుడైతే నోటీస్ వస్తుందో నోటీస్ వచ్చినప్పటి నుంచి ఫైనల్ రిజల్ట్ వరకు 6 to 8 months టైం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్, దీనికి నేను అంగీకరిస్తాను. బట్ ఎగ్జాక్ట్లీ అనేది కాదు. ఓకేనా. దీని తర్వాత ఇక్కడ డాసియర్స్ గురించి చెప్పారు. దీని తర్వాత అండ్ ఇంకొక మంచి పని ఎస్ఎస్సి చేసింది ఏంటంటే స్లైడింగ్ మెకానిజం అనేది ఇంక్లూడ్ చేయడం. ఓకేనా. ఫిక్స్ ఫ్లోట్ మెకానిజం ఉందా. సో దానివల్ల లాస్ట్ ఇయర్ మనకేంటంటే 450 సంథింగ్ స్టూడెంట్స్కి ఏంటంటే మేలు జరిగింది. వాళ్ళకి ఏంటంటే డిజైర్డ్ పోస్ట్ అని కాదు, వాళ్ళకు ఏదో ఒక పోస్ట్, ఏదైతే లీస్ట్ పోస్ట్ ఉందో ట్యాక్స్ అసిస్టెంట్, అది ఖచ్చితంగా వచ్చింది. అంటే 450 జాబ్స్ ఖాళీ పోవడం కంటే ఫిల్ అవ్వడం మంచిది కదా. ఇది జరిగింది. దీని తర్వాత ఇంకా ఏం చెప్పారు, ఇనిషియేటివ్ క్యాండిడేట్ లోవరింగ్ ఛాలెంజ్ ఫీజ్ అనేది లోవర్ చేశారు. ఎందుకు, దానికి కూడా రాద్ధాంతమైంది. సో ఒక్కొక్క ఎగ్జామినేషన్ షిఫ్ట్ లో మీరు 15 క్వశ్చన్లు తప్పిస్తే ప్రతి దానికి మేము ఛాలెంజ్ చేస్తూ 15 క్వశ్చన్లు అంటే 15 into 100 1500 ఛాలెంజెస్కే డబ్బులు పోతున్నాయి. అందుకు వాళ్ళు ఛాలెంజ్ ఫీజ్ అనేది కూడా తగ్గించారు, 50 రూపాయలు చేశారు.
సో రిలీజింగ్ మార్క్స్, రిజల్ట్స్ ఆల్రెడీ ఇదంతా ఇది కొత్త విషయమేం కాదు. కొత్త విషయమేం కాదు. సో యూపీఎస్సీ గురించి మీకు ఏం చేయాలి? తెలుసుకోవాలనుకుంటే ఈ ప్యాసేజ్ అనేది చదవండి. మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇందులో ఏది కొత్తగా లేదు. ఏదైతే ప్రీవియస్‌లీ జరుగుతూ ఉందో దాని గురించే వీళ్ళు సంజాయిషి ఇచ్చుకున్నారు. ఓకేనా? సంజాయిషి ఇచ్చు సో ఫర్దర్‌గా ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేస్తారా? ఏదైతే ఎగ్జామినేషన్ జరిగే కండక్ట్ చేసే ఏజెన్సీస్ ఉన్నాయో వాటిపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటారా? ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్‌లో ఇలా తప్పులు జరుగుతున్నాయో వాటిని కంప్లీట్‌గా క్లోజ్ చేయాలి. వాటిని కంప్లీట్‌ని అసలు అక్కడ ఎగ్జామినేషన్ అనేది జరగకూడదు. బట్ అక్కడ ఏమవుతుంది? ఆ ఎగ్జామ్ సెంటర్ ఎవడో ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో వాడి యొక్క బావో, లేకపోతే బామ్మర్దో, లేకపోతే చిన్న చిన్నబ్బాయో వాడి సెంటర్ అయి ఉంటది. సో వాళ్ళేం చేస్తారు? పలుకుబడితో దాన్నేంటంటే ఓపెన్ చేస్తారు. సో అదే మనకేంటంటే ఎక్కువ జరుగుతుంది. ఓకేనా? సో ఇదంతా ప్రీవియస్‌లీ జరిగిందనమాట. క్లియర్? సో ఇదొచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. బట్ నాట్ నెసెసరీ మనకు. సో ఇందులో ఏం డీటెయిల్స్ అనేవి లేవు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి? మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూగా చేస్తూ ఓకేనా? ఇటువంటి మిస్‌ఇన్ఫర్మేషన్‌ని స్కిప్ చేయాలి. క్లియరా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.